అధికారులపై దాడి చేసిన వారికి శిక్ష తప్పదని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. అమాయక రైతులకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కొడంగల్ అభివృద్ధి ఆగదన్నారు. దాడి చేసిన వారిపైనే కేసులు నమోదయ్యాయని తిరుపతి రెడ్డి అంటున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ను సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కలిసి పరామర్శించారు. దీంట్లో టీఆర్ఎస్ శక్తులు యుక్తులు అన్నీ పనిచేసినాయి. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగేయాలనే ఉద్దేశంతో హరీష్ రావు కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇట్లాంటి కుట్రలు చేసి వీళ్ళందరూ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలిగా డబ్బులు పంపించి దోసుక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళను ఇది మంచి పద్ధతి.